హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఈ ఆదివారం మనకి తొలి ఏకాదశి వస్తుంది కదా. ఏకాదశి రోజు మనకి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పేలాల పిండి తొలి ఏకాదశి రోజు అయితే కంపల్సరీ ఈ పేలాల పిండిని ప్రసాదంగా పెడతారండి. ఇప్పుడు మనకి వచ్చే ఈ వర్ష ఋతువులో వర్షాకాలంలో మనకి బాడీకి హీట్ని ఇస్తుంది అనమాట. సో ఆరోగ్యపరంగా చూసినా మనం తింటే చాలా మంచిది. అలాగే ఈ తొలి ఏకాదశి రోజు కంపల్సరీ ఈ రోజు అయితే స్వామివారికి ఇది ప్రసాదంగా సమర్పించుకోవాలండి. చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు ఈ పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ అండి. నా ఛానల్లో చాలా మంచి యూస్ఫుల్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా మనకి జొన్నలు కావాలండి. జొన్నలు అయితే నేను 1 కప్పు తీసుకున్నా. సో మనం 1 కప్పు జొన్నలు తీసుకుంటే అదే కప్పుతో 3 కప్పులు వాటర్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 కప్పులు వాటర్లు వేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నా, ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకుంటారో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ని తీసుకొని బాగా మరగనివ్వాలి. మరిగాక దాంట్లోకి ఈ జొన్నల్ని వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వాటిని కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే వాటిని అలా ఉడకబెట్టుకుంటే ఒక 2 నుంచి 3 నిమిషాలండి, ఎక్కువ అవసరం లేదు. మీ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. వాటర్ బాగా మరిగాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు వాటిని ఇలా ఉడకబెట్టి తర్వాత వాటర్ని అన్నింటినీ కూడా ఇలా జాలీల్లో ఉన్న దాంట్లో వేసి వాటర్ని అంతటిని డ్రైన్ చేసేయాలి. తర్వాత వాటిని ఒక క్లాత్ పై వేసుకొని ఫ్యాన్ కింద అయితే మినిమం 2 గంటలు అయితే బాగా ఆరబెట్టాలండి. మీకు టైం ఉంటే ముందు రోజు రాత్రే వాటిని ఇలా ఆరబెట్టుకొని మరుసటి రోజు మీరు ప్రసాదంగా చేసుకున్నా బాగా వస్తాయండి. సో మినిమం 2 గంటలు అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉండే ఒక పాత్రను తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని వాటిలో వేసి మీడియం ఫ్లేమ్లో వాటిని ఇలా వాటిని ఫ్రై చేయాలండి. సో హై ఫ్లేమ్లో పెట్టకండి, ఇక్కడ ఎక్కువ టైం పడుతుందండి. సో వీటిని ఏంటంటే మనం మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు వాటిని బాగా ఫ్రై చేశాక మూత పెట్టుకోవాలి. సో చూసారు కదా, అప్పుడు ఇలా అవుతాయి అన్నమాట మనకి. సో మనకి ఇలాగ పాప్ అవుతాయి. సో మనకి పాప్కార్న్స్లా అవుతాయి అన్నమాట. సో మనకి అన్నీ అవ్వండి, అంత తొందరగా కూడా రావు. మూత పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో బాగా పెనం కాలు ఉండాలన్నమాట. సో చూసారా, నాకైతే కొన్ని అయ్యాయి. అలా అని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే మొత్తం మాడిపోతాయి అన్నమాట, నల్లగా అయిపోతాయి. చూసుకోండి, మూత పెడితేనే, హై ఫ్లేమ్లో పెడితేనే అవి పాప్స్ అవుతాయి. సో పాప్కార్న్లా అవుతాయి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ చేయాలండి, లేకపోతే అవి మాడిపోతాయండి. ఇక్కడ కొంచెం టేక్ కేర్ అండి, తీసుకొని ఇలా అన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత అవి చల్లగా అయ్యాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని దానిపైన ఇలా మూత పెట్టి వాటిని ఒక తిప్పు తిప్పితే సరిపోతుందని, మరీ ఎక్కువ పౌడర్లా చేసేకండి, స్మూత్ పౌడర్లా. తర్వాత అలా చేశాక దాంట్లోకి మనం ఏ కప్పుతో తీసుకున్నాము, 1 కప్పు జొన్నలు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం వేసాక మొత్తం ఒకసారి మీ స్పూన్తో కలుపుకోండి. కలిపాకే దాన్ని మిక్సీ చేయండి, లేకపోతే మొత్తం కలవదండి. సో మొత్తం కలిపాక మిక్సీ మాత్రం ఇక్కడ కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. ఒకేసారికి మీకు ఇలా రెడీ అయిపోతుంది అనమాట. తిప్పుతూ కలుపుకుంటే మీకు పిండి బెల్లం అనేది కలుస్తుంది. మీరు అలా తిప్పేటప్పుడే ఏలకులు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఏలకులు పౌడర్ ఉంటే ఇలాచి పౌడర్ వేసుకోండి, లేదంటే ఏలకులు వేసుకొని పౌడర్ చేసుకోండి. ఒకసారికి అయితే అవ్వదు, మిక్సీ వేడెక్కిపోతుందండి. ఆపుకుంటూ తిప్పండి. సో మనకి స్వామివారికి ఎంతో ఇష్టమైన పేలాల పిండి అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ చేసుకోవడం. ఈ ఏకాదశికి మీరు కూడా జొన్న పేలాలతో ఇలా పేలాల పిండి చేసుకొని స్వామివారికి సమర్పించండి. సో చూసారు కదా, వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి. మళ్ళీ నేను ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.